ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారి మీద ప్రేమ ఎక్కువ. ఈ మధ్య ఎక్కడన్నా కేటీఆర్ గారిని విమర్శించిండ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? కాళేశ్వరం మీద ఉన్న శ్రద్ధ, కాళేశ్వరం మీద ఉన్నటువంటి శ్రద్ధ డ్రగ్స్ కేసు మీద ఎందుకు లేదు? ఈ ఫార్ములా మీద ఎందుకు లేదు? ఫామ్ హౌస్ కేసు మీద ఎందుకు లేదు? ఆ కరెంటు కొనుగోలు మీద నివేదిక వచ్చింది ఆల్రెడీ, దాని మీద ఎందుకు లేదు? మళ్ళా ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారికి సలహా ఇస్తారు. చూసారా, మీరు చాలాసార్లు సలహా ఇస్తున్నాడు. హరీష్ రావు పట్ల జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. అంటే ఎంత అలర్ట్ చేస్తున్నాడు కేటీఆర్ గారు, ఎంత కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. హరీష్ రావు విషయంలో అలర్ట్గా ఉండు అంటున్నాడు. అంటే కేటీఆర్ గారికి ఏ విధంగా నీడ లెక్క వివరిస్తున్నాడు. ఆయనకు రక్షణ కవచం, ఈయనకు రక్షణ కవచం. ఇక కేటీఆర్ అనే వ్యక్తి బండి సంజయ్ అంటే నా మీద మారుతారు. ఇంకా మీరు ఒకటి హరీష్ రావు గారి మీద కసి, ఆ కోపము కేటీఆర్ గారి మీద ఎందుకు తగ్గింది నీకు అంటున్నా. ఈ మధ్య రాష్ట్ర ఒప్పందం మీ ఇద్దరి మధ్యలో విమర్శ ఎందుకు తగ్గించినావు? ఆరోపణలు ఎందుకు తగ్గించుకున్నావు? కేసులు ఏమైనాయి? ఈ ఫార్ములా కథం, కేసు ఏమైనా కేసు ఏమైంది నీది? డ్రగ్స్ కేసు నేను మళ్ళీ అంటున్నా, అకున్ సబల్వాల్ గారి రిపోర్టు బయటపెట్టు నీకు దమ్ముంటే. నువ్వు కేటీఆర్ ఒక్కటి కాదు అనుకుంటే అకున్ సబల్వాల్ రిపోర్ట్ బయటపెట్టు. రిపోర్ట్ ఏమైంది? రిపోర్టు మాయం చేసింది ఎవరు? పట్టుకరా. నువ్వు మళ్ళా విచారణ జరపకియా. నువ్వు విచారణ ఏమద్దు, డ్రగ్స్ విచారణ జరపకు. నువ్వు అకున్ సబల్వాల్ రిపోర్ట్ బయటపెట్టి అంతే. తెలుసు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అకున్ సబల్వాల్ రిపోర్ట్ ఏమిచ్చో తెలుసు, దాన్ని ఎవరో తెలుసు. ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇద్దరు ఒకటే. హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తూ కేటీఆర్ కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. దీని ద్వారా ఏం చేస్తున్నాడంటే కేటీఆర్ ను కవితక్కని కలిపే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ కవితక్క కలిసలేదు, పార్టీ అనౌన్స్ చేస్తున్నాడు. మరి ఈ శ్రద్ధ ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ కాంగ్రెస్ మనం కలిసి పోటీ చేద్దాం. హరీష్ రావు గారు ఒక్కటి పక్కకు పెడదాం, నువ్వు కవితక్క కలిసి ఉండండి, మనం కలిసి ఉందాం, మనం కలిసి పోటీ చేద్దామన్న ఆలోచన ముఖ్యమంత్రి గారిది.